అందుకే స్టార్టింగ్ ఇంట్రోలో అదే చెప్పా. మంచి కథతో వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనేది. అదే. అది అర్థమైపోతది. ఇయాల రేపు డిజిటల్ మీడియాలో ఎంత మంచి కంటెంట్ మనం ఇస్తున్నామో అంత ఫాస్ట్‌గా జనాల్లోకెళ్ళిపోతుంది. అంత మిలియన్ వ్యూస్ గూడా వస్తున్నాయి కాబట్టి. సో, మీ ఫ్రెండ్స్ ఏమైనా సజెషన్స్ ఇచ్చారా ఈ సినిమాలకి సంబంధించి? ఎలా ఉండాలి? ఏంటి అనేది ఎవరు సజెషన్స్ తీసుకున్నారు? మీ ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ ఏమైనా తీసుకున్నారా? స్వర్ణ కమల్ గారని నాకు మేకప్ చేశారు. మొత్తం 22 రోజులు, తర్వాత ఒక 4 రోజులు, తర్వాత మొత్తం యూఎస్‌లో ఒక 30 డేస్ దాకా చేసాం. హ్మ్. ఆన్ అండ్ ఆఫ్ లాగా. ఆవిడ చాలా తక్కువ చార్జ్ చేసి హ్మ్. నా వెంటే అనమాట ద హోల్ డే. ఈవెన్ దో షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ లూజింగ్ అవుట్ ద మనీ. ఆవిడ ఆవిడ బాగా అంటే చెప్పేవా ఇక్కడ బాగుందండి, ఇక్కడ బాగాలేదు అంటే షీ వాజ్ షాడోయింగ్ మీ కదా. ఓకే. సో చెప్తూ ఉండేదన్నమాట, ఇక్కడ బాగుంది, ఇది బాగాలేదు, ఇది సో యూ డోంట్ హ్యావ్ టు థింక్ సో మచ్. అంటే ఇక్కడలాగా పెద్ద ప్రొడక్షన్ కాదండి, స్కెలిటల్ క్రూ. ఐ కెన్ ఓన్లీ అఫోర్డ్ సో మచ్ ఇన్ ది యుఎస్. సో ఎవ్రీబడి వాజ్ డూయింగ్ 2-3 జాబ్స్. ఇప్పుడు ఎట్లా అంటే ఏడీ లాగా చేసేవాళ్ళు ఏది డేటా మేనేజ్మెంట్ చేస్తున్నారు, సౌండ్ చేసేస్తున్నారు, ప్రొడక్షన్ వాళ్ళు 2-3 పనులు చేసేస్తున్నారు. నేను కూడా సామాన్ ఎత్తుకుని, నేను కూడా ట్రక్కులు డ్రైవ్ చేసుకుని, ఎవడ కారు వాళ్ళు అందరు కార్లు వేసుకొచ్చి we all had to do that. రైట్. అంటే టీమ్ వర్క్ గా చేశారు ఇదంతా కూడా. ఎవరు కూడా మేము దీనికి పని చేస్తున్నాము అని కాకుండా ఇది మనది అనే ఆలోచించే పని. I did pay many people and some I did not have to pay, they all helped. So చెప్పాలంటే చాలా పేర్లు కానీ, అండ్ ఆఫ్ కోర్స్ మై సిస్టర్స్, మై సిస్టర్ ఇన్ లా, మై హస్బెండ్, ఆఫ్ కోర్స్ ద మనీ. అండ్ నేను వెళ్ళిపోయాను 25 రోజులు ఈయనే పిల్లల్ని అక్కడే ఉండి. So it's different when you are in town and out. It's different when you're out of town or out of country. సో అదనమాట బాగా ఎంకరేజ్ అంటే ఇట్ టుక్ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ అన్ ఐటీ జాబ్ కాదు నాది. సో మనీ ఈజ్ మనీ ఫర్ ఎనీ వన్ కదండి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యునో మాకు ఇన్వెస్టర్స్ కూడా వచ్చారు. సోమిరెడ్డి గారు అని లా ఫర్మ్ అనమాట ఆయనది, సంతోష్ సోమిరెడ్డి, అండ్ డాక్టర్ రీనా బొమ్మసాని అని. తర్వాత చాలా హెల్ప్ కూడా చేశారు. ఇది విశ్వేశ్వర్ గారు, విశ్వేశ్వర్ కల్వల, సాయి సుధా, వీల్ ఆల్ ది స్థానా, టీడీఎఫ్, నాట, ఆల్ తెలుగు, సతీష్ వేమన గారు యాక్టెడ్ ఇన్ ద మూవీ. సో హెల్ప్ వాస్ దేర్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అంటే లొకేషన్స్ గుడిలో తీసుకున్నా, లేకపోతే ఇంకెవరన్నా స్టూడియోలో తీసుకున్నా, ఇళ్ళకి తీసుకున్నా, వాటికన్నిటికీ నేను ఐ డి నాట్ హ్యావ్ కట్టలేదు. కట్టక్కర్లేకుండానే అయిపోయింది అదంతా. ఓకే. సో సమ్ వీ హ్యాడ్ టు పే, సమ్ వీ did not pay, we tried to finish it off. Here we paid, but it was very less. మొత్తము. రైట్. సో ప్రొడక్షన్స్ అంటే బ్యానర్ కూడా నాట్య మార్గం ప్రొడక్షన్స్ అని పెట్టారు. అక్కడ కూడా డాన్సే కనిపిస్తుంది. నా స్కూల్ పేరు నాట్య మార్గం అండి. ఓకే. దాన్నే 10 years ముందు నాట్య మార్గం, దట్ ఈస్ ద కంపెనీ, దట్ ఈస్ ద ప్రొడక్షన్స్. ఓకే. సో అదే అన్నాను, ఎక్కడ చూసినా కూడా నాట్యం నాట్యం నాట్యం. కూతురు పేరు నాట్య, కంపెనీ పేరు నాట్య మార్గం, నేను చేసేది నాట్యం, సినిమా పేరు అందరం ఇది అన్ని కూడా రిలేటెడ్ ఉన్నాయి. సో ఇది సెప్టెంబర్ 19th రిలీజ్ అవుతుంది. అండ్ ఓటీటీకి అయితే దసరా గిఫ్ట్ గా అమెజాన్ ప్రైమ్ కి రావడం అనేది చాలా. we collaborated with East West Entertainers అని డాక్టర్ రాజీవ్ గారు అని ఉన్నారు. సో ఆయన కూడా ముందుకొచ్చి, ఐ విల్ వెండర్ కదా బేసిక్లీ ఆయన. సో హీ హ్యాస్ టు డూ ఆల్ దట్ అనమాట. స్క్రీనింగ్ చేయించడం, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం, వాళ్ళని పుష్ చేయడం, ప్రెజెంట్ చేయడం, ఆల్ దాట్ హీ ఈస్ డూయింగ్. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ ఆల్సో. సో ఇలాగ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా పుష్ చేయడం, యూనో తీసుకోవడం మ్యూజిక్. సో థ్యాంక్ఫుల్. ఆదిత్య మ్యూజిక్ లో చూసిన వాళ్ళ యూట్యూబ్ దాంట్లో కూడా సాంగ్స్ అన్ని కూడా మిలియన్ వ్యూస్ ఉన్నాయి అందరూ కూడా. కాబట్టి అది కూడా మీకు కలిసి వచ్చింది. అంత పెద్ద ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ రావటం అనేది అక్కడ కూడా మీకు బాగా కలిసి వచ్చింది. సో ఈ డాన్స్ విషయంలో
ఫైనల్గా ఇప్పటికే మాస్టర్స్ చేశారు, చాలా మంది శిష్యురాలను తయారు చేశారు, సినిమా రూపంలో తీసుకొస్తున్నారు, బుక్ రాశారు, చాలా చేశారు ఇప్పటికి. ఇంకా అల్టిమేట్గా ఏంటి, ఏం గోల్ మీరు నాట్యానికి సంబంధించి ఏం చేయదలుచుకున్నారు? ఏది ఐ డోంట్ నో అండి, ఒకటి అని లేదు. Hmm. సో మచ్ టు డూ, లైఫ్ ఇస్ సో స్మాల్ టు డూ సో మచ్. టిల్ ఊపిరి ఉన్నంత కాలం చేస్తూ ఉండాలి ఏదో ఒకటి టు హెల్ప్. రైట్. చేయగలిగిన వాళ్ళు చెయ్యాలి. సో దట్ ఈస్ మై మోటో అన్నమాట. ఒకళ్ళు చేస్తున్నారా లేదా అనేది నీకు అవసరం లేదు, రైట్. నువ్వు చేయగలవా, ఎంతవరకు చెయ్యి. చేయగలం, ఎంతవరకు చేయగలవో అంతవరకు చెయ్యి. సో ఇంకా మూవీస్ చెయ్యాలి అని ఉంది. యాక్టింగ్ అవుతే ఐ మిస్. సో ఎనీ రోల్, ఎనీథింగ్, ఐఎమ్ రెడీ టు యాక్ట్. ఓకే. దట్ ఈస్ మీ అండ్ ఐ విల్ పర్ఫార్మ్. ఇప్పుడు ఎల్లుండి అరుణాచలం వెళ్తున్నాను నేను. ఐ హ్యావ్ అ పర్ఫార్మెన్స్, ఒక 1 hour పర్ఫార్మెన్స్ గుడిలో. అరుణాచలం ఆయన పిలిస్తే తప్ప వెళ్ళలేమంటారు కదండి. తర్వాత మొక్కుకున్నా కూడా, కరెక్ట్, బాబు నా మూవీ రిలీజ్ అవ్వడానికి వస్తే, నాకేమైనా డబ్బులు వస్తే నేను నడుస్తా గిరి ప్రదక్షిణాలు 14 కిలోమీటర్లు. ఆ తిరుపతి కూడా మొక్కుకున్నా. ఆయన పార్ట్నర్షిప్ చేసే 1% పార్ట్నర్ స్వామి నువ్వే, పొరుగు దొన్నాలు మొక్కుకున్నా నేను. నడిచొస్తా బొట్టు అన్ని అన్నమాట. సో నో రాక్ అన్టర్న్డ్, నో ఐ మీన్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటారు కదా. సో మానవ ప్రయత్నం, మాధవ ప్రయత్నం. ఆఫ్ కోర్స్ ఎలాగూ ఉంటుంది, ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అది కూడా జరుగుతుంది.